హలో అందరికీ ఈ వీడియోలో మీ అందరికీ నేను కాశీ, అయోధ్య, గయా, ప్రయాగ్రాజ్ అండ్ నైమిసారణ్యం గురించి మొత్తం డీటెయిల్స్ చూపించబోతున్నాను. ఫస్ట్ మనం చూస్తుంది వచ్చేసి ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల కలయిక. ఇక్కడ వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు వెళ్ళకండి వర్షాకాలంలో అయితే, దీన్ని పక్కాగా స్కిప్ చేయండి. ఎందుకంటే మనం నదిలో మునగటానికైతే అసలు ఛాన్స్ ఉండదు. మమ్మల్ని ఎలా తీసుకెళ్లారో చెప్తాను. 2 బోట్లు ఉంటాయి కదా, 2 బోట్లని అలా కలిసి తీసుకొని వెళ్ళి, అంటే కొంతమంది గ్రూప్ అలా అయిన తర్వాత ఆ 2 బోట్లను అలా తీసుకొని వెళ్ళి ఆ 2 బోట్లకి లేదా 4 బోట్లకి ఒక నెట్లా వేసి ఆ నెట్ మధ్యలో అలా దిగి జస్ట్ ఒక్క అలా మునిగి వచ్చేటట్టుగా తీసుకెళ్లారు. ఎందుకంటే వర్షాకాలం కదా, చాలా బాగా వర్షాలు ఉన్నాయి, నీళ్ళ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళు రిస్క్ తీసుకోలేరు, మనం అంతకన్నా తీసుకోం కాబట్టి అలా తీసుకొని వెళ్ళారు. సో అది కొంచెం చూడండి, అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగా కొన్ని బోట్లన్నీ అలా కలిసి మధ్యలో ఏదో నెట్లా వేసి అక్కడ అలా మునిగి బయటకు వచ్చేయడమే. చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ హర శంభు శంభు హర హర శంభు శంభు శివ మహదేవ. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి శ్రీ అష్టాదశ మాదేశ్వరి శక్తిపీఠం. మీ అందరికీ తెలుసు కదా, అమ్మవారి భాగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడ్డాయి అని చెప్తారు. ఇక్కడ వచ్చేసి ముంజేయి పడింది. ముంజేయి అనగా మోచేయి అంటారు కదా, అదనమాట. లోపల వీడియో అనేది ఎలా ఏం లేదు, బయటే. లోపల నేను చాలా కష్టపడి జస్ట్ పిక్స్ వరకు అయితే పెట్టాను. లోపల బావి ఉంటుంది, బావి పైన ధ్వజస్తంభంలా ఉంటుంది, దాని చుట్టూన వెళ్ళి ఇలా తిరిగి వచ్చేయడమే. లోపల వీడియోస్ ఏం ఉండవు. నెక్స్ట్ మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి సీతాదేవి మందిరం. నేను ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈ మందిరం గురించి, వినండి. ఇది రామాయణంలోని ఉత్తరాఖండలో జరిగిన సంఘటన. సీతాదేవి యొక్క పవిత్రతను నిరూపించడం కోసం ప్రజలందరి ముందు సీతాదేవి ఇలా పలికిందంట: ఓ భూమి తల్లి, నేను జీవితంలో ఎప్పటికీ పవిత్రతతోనే ఉన్నాను. నిజంగా శుద్ధిరాలునైతే నన్ను నీ ఒడిలోకి తీసుకో అని చెప్పిందంట. అప్పుడు ఆ భూదేవి తల్లి వచ్చి సీతాదేవిని తన పవిత్రతను మొత్తంగా తెలుసుకొని తనని ఆ ఒడిలోకి తీసుకుందంట. అక్కడ జరిగిన సంఘటనే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గుడి. సేమ్ ఏదైతే జరిగిందో అప్పటికి పిక్చర్ కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తాను చూడండి. గుడి కట్టక ముందు అక్కడ ఒక పగిలిన భూమిలాగా ఉంది. గుడి కట్టిన తర్వాత ఆవిడని ఇలాగ అద్దాల మెడలో పెట్టడం జరిగింది. నేను ఇప్పటివరకు చెప్పిన స్టోరీ కూడా మొత్తం గుడి లోపల వాల్స్ మీద అన్ని చిత్రాల రూపంలో ఉంటుంది. మనం ప్రతిదీ చూస్తూ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. దీన్ని స్కిప్ చేయకుండా మీరు ఒక్కొక్క బొమ్మను చూస్తూ రండి, మీకు స్టోరీ మొత్తం తెలిసిపోతుంది. అక్కడి నుంచి కిందకి దిగి వెళ్తే మనకి, నేను ఇందాక స్టోరీలో చెప్పాను కదా, భూమి ఇలా పగిలింది అని చెప్పి ఆ వాల్ పెయింటింగ్ ఉంటుంది అక్కడ, నేను అది కూడా చూపిస్తాను దీంట్లో చూడండి. ఇంకా ఆ సీతాదేవి యొక్క పాలరాయ విగ్రహం కూడా ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పటానికి ఆ పాలరాయ విగ్రహం పెట్టారు. కింది ఇలాగా భూమి చీలుతున్నట్టుగా కూడా మనకి చూపిస్తారు. ఆ పాలరాయి విగ్రహం కింద చూడండి కట్టెలతో ఇలా ఉన్నట్టు ఉంటుంది. సీతారాం సీతారాం జయ జయ రామ్, సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. అక్కడ చుట్టూ కొలనులే ఉన్నాయి. అక్కడ దగ్గరలో చాలా వరకు టెంపుల్స్ ఉంటాయి కదా, మనం ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా సరే బోట్ ఎక్కాల్సిందే. బోట్కి అయితే పర్ పర్సన్ 25 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. బోట్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను దీంట్లో. అండ్ అక్కడ ఇంకా పికాక్స్ ఉంటాయి. పికాక్ అయితే ఎవరు ఏ హాని చేయరు, అవి చక్కగా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే ఒక బిల్డింగ్ మీద చూసాము పికాక్ని, అది కూడా చూపిస్తాను చూడండి జూమ్ చేసి. పికాక్ అక్కడ ఉంది, మీ అందరికీ కనిపిస్తుందా పికాక్ ఎక్కడుందో? చాలా బాగుంది. అక్కడే చాలా ఫ్రీగా దొరుకుతాయి పికాక్స్ అయితే గుడి చుట్టూన. మనకి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఒక హోటల్ మీద ఉంది. ఇటుపక్క వైట్ పిల్లర్స్ వచ్చేసి మనం ఇంతాక చూసిన సీతాదేవి టెంపుల్. ఇది బోట్, నేను చెప్పాను కదా.
మీ అందరికీ కనిపించాలని చెప్పి నేను ఎంట్రన్స్ నుంచి కూడా తీశాను. లోపల సీతాదేవి మెరుస్తూ అద్దాల మెడలో ఎంత చూడముచ్చటగా ఉన్నారో కదా. నెక్స్ట్ మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి శివయ్యది. మీరు గుహను చూస్తున్నారు కదా, ఆ గుహ అయితే దానంతటా అది ఏర్పడలేదు, వీళ్ళు దాన్ని సృష్టించారు. లోపలికి వెళ్తుంటే చాలా బాగుంది, లైట్స్ అన్నీ ఉన్నాయి, ఏ భయము లేకుండా మనం చక్కగా వెళ్ళొచ్చు. లోపల మనకి దుర్గామాత కూడా ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు దుర్గామాతని. మనం ఎలా అయితే వెళ్తున్నామో అదే దారిలో రిటర్న్ రావడం వల్ల అందరూ మనకి ఎదురు కనిపిస్తున్నారు. నాతో పాటు మీరు కూడా దుర్గామాతని దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి అట్రాక్టివ్గా శివుడి మీద నుంచి వాటర్ ఫాల్స్ పెట్టారు. అలా వాటర్ ఫాల్స్ పడుతూ కింద పాండ్లో పడుతున్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి చూడ్డానికి. అక్కడికి దర్శనానికి వచ్చిన వాళ్ళంతా చాలాసేపు ఈ ప్లేస్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉన్నారు. చూడ్డానికి చాలా బాగుంది, ఒక ఫోటో వ్యూ లాగా కూడా కనిపిస్తుంది అదంతా. ఇన్ని చూసిన తర్వాత హనుమంతుడిని చూడకపోతే ఎలాగా? ఆ విగ్రహాన్ని చూసారా ఎంత పెద్దగా ఉందో, 2 కళ్ళు సరిపోవట్లేదు కదా చూడ్డానికి. హనుమంతుడి స్టాచ్యూ కింద పెద్ద గుహలా ఉంది. గుహ లోపల సీతాదేవి మరియు రాముడికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. టెంపుల్లో కూడా ఉంది కింద. మొత్తం చుట్టూన పెయింటింగ్సే ఉన్నాయి. నాకు తెలిసి సగం మనం రామాయణం ఇలా వెళ్ళి చూస్తే తెలిసిపోయిద్ది ఏం జరిగింది ఏంటి, దశరథ మహారాజు గురించి, సీతారాముల కళ్యాణం గురించి ప్రతిదీ మనం చూసేయచ్చు అందులోనే. చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి. అన్ని పెయింటింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడితో డే 1 ట్రిప్ అయిపోయింది. మన డే 2 ట్రిప్ వారణాసి వెళ్ళిపోతున్నాం. ఇది మా హోటల్ వ్యూ అనమాట, పైనుంచి చూపిస్తున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా కాశీ చాట్ బందర్ అని, మనం కాశీ వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక చిన్న శివాలయమైనా ఉంటుంది. కాశీలో శివునికి చాలా ప్రసిద్ధి. చూసారా ఆ చిన్ని సందులో శివాలయాన్ని ఎలా నిర్మించారో? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇదే వారణాసిలోని మెయిన్ బజార్. దీని పేరు వచ్చి నంది చౌక్. ఈ నందికి ఎదురుగా ఉన్న రోడ్డు వైపు వెళ్తే మనకు కాశీ విశ్వనాథం క్షేత్రం వస్తుంది. ఈ నందికి మనం కుడివైపు వెళితే గంగా నది వస్తుంది. ఇక్కడ బెనారస్ శారీస్ చాలా ప్రత్యేకత. ఇంకా శివలింగాలు, రుద్రాక్షమాలలు, ఇంకా స్ఫటిక మాలలు చాలా దొరుకుతాయి. కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం బెనారస్ యూనివర్సిటీలో ఉన్న బిర్లా మందిర్ని చూద్దాం. ఎంట్రన్స్లోనే మనం షాపింగ్ చేసుకోవడానికి చుట్టూన చాలా ఉన్నాయి. అందులో హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇంకా పూజకి సంబంధించినవన్నీ ఉన్నాయి. బుక్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం లోపల బిర్లా మందిర్ చూద్దాం రండి. మనకి స్టార్టింగ్లోనే పంచముఖ శివలింగం దర్శనమిస్తుంది. తరువాత పార్వతీదేవి టెంపుల్. ఇక్కడ కనిపిస్తున్న నందీశ్వరుని చెవులో మనం కోరుకున్న కోరికలు చెప్తే నెరవేరుతాయని నమ్ముతారు. పాలరాతితో నిర్మించబడిన ఈ బిర్లా మందిర్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. మీరెప్పుడైనా వారణాసి వస్తే ఈ టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.
నెక్స్ట్ మేము త్రిదేవి మందిరంకి వచ్చాం. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ శివయ్య అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రదేశంలో రాముల వారు కూడా దర్శనం ఇస్తారు మనకి. ఇప్పుడు మీరు చూడబోయేది త్రిదేవి మందిరం. హనుమంతుని భక్తిని పరీక్షించాలని చెప్పి శ్రీరాముడు భావించాడు. అప్పుడు హనుమంతుడు తన గుండెను చీల్చి అందులో ఉన్న సీతారాముల్ని చూపించారు. లోపల మొత్తం బొమ్మలు కొలువుంది. రామాయణం, మహాభారతం గురించి మొత్తం చూసేయండి. మీరు చూడబోతున్నారు బుద్ధగయ. గయాలో ఉన్న బుద్ధుడి విగ్రహాలన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇందులో మనం చూడొచ్చు
మొత్తం ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగా చేశారంటే, ఒక గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ వ్యూగా కనిపిస్తుంది చూడండి మీరు కావాలంటే. మొత్తం గోల్డ్ కలర్లో వేసినట్టు, లోపల బంగారంతో తయారు చేసిన బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. కానీ లోపల మేము వీడియో తీసుకోవడానికి ఎలో లేదు. సో మేము మామూలుగా ఉన్న విగ్రహాలన్నీ మీకు చూపిస్తాం. లోపల ఉన్న అన్ని బుద్ధుడి విగ్రహాలు చూసారా, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇది బయట వ్యూ అనమాట. ఇక్కడ అందరూ వచ్చి మెడిటేషన్ చేస్తారు. బుద్ధుడు ఎలా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారో అలాగా. మీ అందరికీ తెలుసు కదా, బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేశారు. ఆయనకి జ్ఞానోదయం అక్కడ అయ్యింది అని చెప్పి. ఆ చెట్టు కూడా అక్కడ ఉంది. మీరందరూ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఇది థర్డ్ డే మార్నింగ్. మనం అయోధ్యకు వచ్చేసాం గాయస్. మనం ఫస్ట్ రాముడు మందిరానికి వెళ్ళే ముందు ఇక్కడున్న చిన్న రాముడు సీత గుడిని దర్శించుకుందాము. చూడండి ఎంత బాగుందో కదా. నేను ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ జై శ్రీరామ్ అనుకుంటాను. అది అనుకుంటే నాకు ఎందుకో నమ్మకం అనమాట. ఇప్పుడు మెయిన్ రాముడి మందిరానికి వెళ్ళే ముందు మనం సరియు నది దగ్గరికి వచ్చేసాం. సరియు నదిలో అందరూ స్నానాలు చేస్తున్నారు. కొంతమంది అయితే పైన ఇలా జల్లుకుంటారు అంతే. సో మేము కూడా జల్లుకొని అలా బయటకు వచ్చేసాం అనమాట. మా అమ్మని చూడండి అక్కడ నుంచొని. అంటే వాటర్ అంత నీట్గా ఉండేసరికి మా అమ్మకు దిగాలా లేదా అన్నట్టు డౌట్ పడుతుంది. కానీ తప్పదు, భక్తి. సో వెళ్ళి నీళ్ళు ఎలా జల్లుకొని బయటకు వచ్చేసాం. ఇది కదా మనం చూడాల్సింది. రాముడి కోసం ఎంతమంది భక్తులు ఎంతమంది వచ్చారో చూడండి. మేము వెళ్ళిన రోజైతే ఫుల్ క్రౌడ్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఎటు చూసినా అందరూ జనాలే కనిపిస్తున్నారు. కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మాకు. లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు అన్నీ చూపిస్తాను, బయటవన్నీ చూడండి. మానుబంధము రామునితోనే, ఆప్తుడు బంధువు అన్నియుతానే, అలకలు పలుకులు అతనితోనే, సీతారాముల పున్నమిలోనే, నిరతము మాయద వెన్నెలలోనే. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. 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 రాముడిని చూసాక హనుమంతుడిని ఎవరు చూస్తారు? మరి మనం హనుమంతుడి దగ్గరికి వెళ్ళాలి కదా. హనుమాన్ గర్హి అని ఉంది కదా, ఆ వేలో వస్తే మనకి పైన కొండ మీద ఉన్న హనుమంతుడి దర్శనం ఇస్తాడు. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం లక్నోకి 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైమిసారణ్యంకి వెళ్దాం పదండి. ఇదే గోమతి నది. ఇక్కడ స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని అంటారు. నైమిసారణ్యం తర్వాత మనం రుద్రకుండ్కి వెళ్ళాలి. అక్కడ మీరు భక్తితో ఏదైనా కోరుకొని ఆ వాటర్లో
పళ్ళు కానీ లేదా ఫ్లవర్స్ కానీ లేదా ఆకులు కానీ ఏదైనా ఇస్తే అవి తేలుతాయి. ఇప్పుడు మీరు చూస్తుంది వీరంపాలెం వారి త్రిశక్తి దివ్యధాం. ఈ ఆశ్రమం చూడటానికి సుందరంగా చాలా విశాలంగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు మరియు అమ్మవారి విగ్రహాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కదా. చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు పూజ చేయాలి అనుకుంటే 1000 రూపీస్ ఛార్జెస్ చేస్తారు మీ దగ్గర. మొత్తం పూజకి సామాని అంతా వాళ్ళే ఇస్తారు, మీరేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పాను కదా, నైమిసారణ్యం తర్వాత రుద్రకుండ్కి రావాలి. ఇక్కడ మీరు ఏదైనా కోరుకొని వాటర్లో పళ్ళు కానీ ఫ్లవర్స్ కానీ వేస్తే అవి తేలుతాయని. చూడండి వాళ్ళు ఎలా కోరుకొని వేస్తుంటే అవి అలా తేలుతున్నాయో. నెక్స్ట్ మనం నైమిసారణ్యంలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం రండి. వెంకటేశ్వర స్వామి చూడటానికి చాలా అంటే చాలా బాగున్నారు. శ్రీ బద్రీ నారాయణ ధామ్ అని ఉంది కదా, లోపలికి వెళ్ళినప్పుడు వీడియో కూడా చూపిస్తాను చూడండి. లోపల బంగారం లాగా మెరిసిపోతున్నారు వెంకటేశ్వర స్వామి అయితే. చివరిగా మనం నైమిసారణ్యంలో వ్యాసముని ఆశ్రమంకి వచ్చాము. ఇక్కడతో లాస్ట్ అనమాట మనం. సో ఇక్కడ దర్శనం చేసుకుందాం. చూడండి లోపల మొత్తం ఎలా ఉంటుందో అనేది. మేము రిటర్న్ ఫ్లైట్లో వచ్చామన్నమాట. ఇది లక్నో ఎయిర్పోర్టు. మేము నైట్ లక్నో ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. మాకు ఇప్పుడు ఫ్లైట్ ఉంది. మేము మొత్తం చూపిస్తాను చూడండి. కానీ నాకు ఎయిర్పోర్ట్లో చూడడానికి అయితే చాలా బాగుంది. అటు ఇటు ఎంత కలర్ఫుల్గా చూపిస్తున్నారు కదా. ఇంకా షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి, తీసుకోవాలే కానీ మనం మొత్తం బ్యాగ్ ఖాళీ చేసేయచ్చు, అంత బాగుంటాయి. సో మీరంతా షాపింగ్ని చూడండి, తర్వాత ఫ్లైట్ ఎక్కేది చూపిస్తాను నేను. సో మన ఫ్లైట్ అయితే వచ్చేసింది గాయస్. ఇప్పుడు మనం మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోదాం. బస్ ఎక్కేసి చూసేయండి మా ఫ్లైట్ ఎలా. ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్ ఇప్పుడు. సో మనం ఇప్పుడు బెంగళూరు వచ్చేసాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి వెళ్ళాలి మనం. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చూసేయండి. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే చాలా అంటే చాలా చలి ఉంది, చాలా వణుకొచ్చేస్తుంది అనమాట మాకైతే. కానీ చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంది బెంగళూరు ఎయిర్పోర్టు. లక్నో ఎయిర్పోర్ట్తో పోలిస్తే ఇది ఇంకా చాలా అంటే చాలా బాగుంది. డిజైన్స్ కానీ ఆ పెట్టే ఆ ఫ్లవర్ డెకరేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మొత్తం చూసేయండి.